Hi guys, welcome to the 3rd September 2020 హిందూ టోటల్ న్యూస్ అనాలిసిస్. ఏ ఆర్టికల్స్ పేఎస్ నెంబర్స్ నుంచి ఏ ఎడిషన్ నుంచి తీసుకోవడం జరిగింది అనేది లిస్ట్ అవుట్ చేయడం జరిగిందండి. దిస్ ఇస్ ద కర్టసీ బై శంకర్ ఐఏఎస్ అకాడమీ. సో ఇక మనకు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక మిషన్ కర్మయోగి అంటే ఏంటి అంటే ఇది పూర్తిగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆ అఫీషియల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. కర్మయోగి అంటే ఏంటంటే కర్మ కోసం పుట్టినవాడు అనమాట. ఆ కర్మను బాపుకోవడానికి పుట్టిన యోగిని మన హిందూ సంస్కృతి ప్రకారం కర్మయోగి అంటే ఏంటంటే అతనికి ఎటువంటి కారణం అంటే అతని కర్మను బాపుకోవడానికే పుడతాడు. ఆ కర్మ అయిపోగానే అతను మళ్ళీ దేవుళ్ళు కలిసిపోతాడు అనమాట. సో దాన్ని కర్మయోగి అంటారు. అంటే అతనికి మంచి చెడు అనే విచక్షణ అనేది కానీ అలాంటి ఏ ఉండవు అనమాట. బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఎప్పుడు కూడా. చెడు వైపు ప్రభావితం అవడం కానీ లేదా మంచి వైపు ప్రభావితం కానీ ఎప్పుడూ అవడు. తన యొక్క విధి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నిర్వర్తిస్తూ ఉంటాడు అనమాట. మంచి చెడులకు అతీతంగా ఉంటాడనమాట. సో అలాంటి వ్యక్తిని తయారు చేయాలి. ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ముఖ్యంగా ఈ యొక్క సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఈ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి ఇలా కర్మయోగ్య అంటే వాళ్ళ యొక్క విధుల్ని సరిగా నిర్వర్తించే విధంగా సరైనటువంటి ఈ యొక్క ఎథిక్స్ అనేవి పాటించే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఈ యొక్క మిషన్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని ట్రైనింగ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కొన్ని మిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే సివిల్ సర్వీసెస్కి నార్మల్ ఎంప్లాయీస్కి రకరకాలుగా ఉన్నాయన్నమాట. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అనమాట. ఇదే యొక్క మిషన్ కర్మయోగి అంటాం. వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డ్ చేయాలి. ఎవరైతే ఇండియన్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ ఏదైతే ఉందో వాళ్ళకి క్రియేటివ్గా, కన్స్ట్రక్టివ్గా, ప్రొఫెషనల్గా ఉండే విధంగా, దాంతోపాటు పారదర్శకంగాను టెక్నికల్ ఎనేబుల్డ్గా అంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బాగా టెక్నాలజీని తెలుసుకునే విధంగా వ్యవహరించాలి. సో ఎందుకని ఈ యొక్క పరిపాలనలో అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండేది ఎవరు అంటే ఈ యొక్క సివిల్ సర్వీసెస్. సో వీళ్ళు అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు మినిస్ట్రీస్ తర్వాత అంత హైయెస్ట్ పోస్ట్ అంటే మనం చూస్తే కనుక మినిస్టర్గా ఏదైనా కానీ చట్టం చేస్తే ఆ చట్టాన్ని అలబ్ చేసే ఫస్ట్ రోలో ఉండేవాళ్ళు ఎవరంటే ఈ యొక్క సివిల్ సర్వెంట్సే అనమాట. సో ఇక కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క కల్చర్కి సంబంధించి కావచ్చు, సెన్సిబుల్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి యొక్క మూలాల నుంచి వాళ్ళని బలోపేతం చేసే విధంగా ఆ యొక్క కెపాసిటీ పెంచే విధంగా అంటే ఆ యొక్క విధి నిర్వహణలో వాళ్ళు కట్టుబడి ఉండేటట్టుగా అంటే పద్ధతిగా కట్టుబడి ఉండేటట్టుగా దాంతోపాటు వాళ్ళు నైపుణ్యంతో వ్యవహరించే విధంగా ఈ యొక్క కెపాసిటీ బిల్డింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క ఐజిఓటి కర్మయోగి అనే ప్లాట్ఫామ్ ద్వారా తీసుకొస్తారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ యొక్క అన్ని అంటే ఇండియన్ గవర్నమెంటే కాకుండా ఈ యొక్క ట్రూ కోర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ కెపాసిటీస్లో అంటే ఓవర్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో చేర్చి ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డప్ అని చేస్తారనమాట. సో దీని ప్రకారం గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈ యొక్క రూల్స్ బేస్డ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనమాట. వీళ్ళు రెండు రకాలు అంటే వాళ్ళ యొక్క విధులకు సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వర్క్ చేసే విధంగాను, దాంతోపాటు ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ రూల్స్ బేస్డ్ అనుగుణంగా వర్తించే విధంగా ఆ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ యొక్క సివిల్ సర్వెంట్స్కి ఏదైతే ఉందో రోల్ బేస్డ్ కాంపిటెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎఫిషియన్సీ అనుగుణంగా వాళ్ళ యొక్క విధులకు అనుగుణంగా ఉండే విధంగా సర్వీస్ డెలివరీ అనే విధంగా చేసేందుకు వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు ఆన్ సైట్ ట్రైనింగ్ ఒకటి. అంటే ఆన్ సైట్ అంటే ఏంటి అంటే అక్కడికి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం, ఆఫ్ సైట్ లెర్నింగ్ అనమాట. అంటే ఆన్ సైట్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఆ యొక్క ఏదైతే ఉందో ఇప్పుడు సపోజ్ మనం వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారనుకుంటే దాన్ని ఆన్ సైట్ అంటాం. ఆఫ్ సైట్ అంటే అక్కడికి వెళ్లకుండా ఇక్కడ నుంచి ఆన్లైన్ రూపంలో దాన్ని నేర్పిస్తే ఆఫ్ సైట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే రూల్స్ ఫ్రేమ్వర్క్ చేసేటప్పుడు కావచ్చు, యాక్టివిటీస్ కాంపనెన్స్ సంబంధించినటువంటి ఏదైతే కాంపిటెన్సీస్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూల్స్, యాక్టివిటీస్ అండ్ కాంపిటెన్స్ అప్రోచ్ ఏదైతే ఉందో అది ఏదైతే యొక్క సివిల్ సర్వీస్ పొజిషన్కి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా దీన్ని క్రాఫ్ట్స్ అంటాం అనమాట. ఈ యొక్క అభివృద్ధి చెందే విధంగా తీసుకురావాలా. దాంతోపాటు ఈ యొక్క సివిల్ సర్వీస్ అనే వాళ్ళని ఈ యొక్క స్ట్రాంగ్గా బిల్డప్ చేసి దీని బిహేవియరల్ చేంజెస్ ఏవైనా రాకుండా ఉండే విధంగా ఈ యొక్క ఫంక్షనల్ ఏవైతే డామినేషన్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే విధంగా ఉండాలా. దాంతోపాటు ఇంకా ఏదైతే ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది ఈ యొక్క కర్మయోగి కింద మనం చూసుకుంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్ కౌన్సిల్ అనే వాళ్ళు ఉంటారు. అంటే దీనికి మెంబర్స్గా ఉంటారన్నమాట. సో ఒక యొక్క కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేది ఉంటుంది. దాంట్లో పాటు ఈ యొక్క స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఎస్పీవీ అనేది ఒక వెహికల్ అనేది ఉంటుంది. అది పూర్తిగా ఏంటంటే ఈ యొక్క డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అది అంటే క్యారీ చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ యొక్క టెక్నికల్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి ఆన్లైన్ ట్రైనింగ్ కావచ్చు ఇవన్నీ కూడా అందుబాటులో వచ్చే విధంగా ఆ యొక్క వెహికల్ అనేది చర్యలు తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క కోఆర్డినేట్ యూనిట్ అనేది క్యాబినెట్ సెక్రటరీ హెడ్గా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ కౌన్సిల్కి సంబంధించిన
దాంట్లో ఈ యొక్క చైర్పర్సన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో దీంతో పాటు ఇంకా చాలామంది మినిస్టర్స్ అనేవాళ్ళు కంపోజిషన్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో యూనియన్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు, అంటే చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ హెచ్ఆర్ అంటే ఈ యొక్క ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎమినెంట్ అంటే గొప్ప గొప్ప అయినటువంటి ఈ యొక్క హెచ్ఆర్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. పబ్లిక్ సర్వీస్ ఫంక్షనరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయి అనమాట. సో ఇది ఒక ఎపెక్స్ బాడీ అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి డైరెక్షన్ అనేది సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ కింద, కెపాసిటీ బిల్డింగ్ కింద ఇవ్వడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సంస్థ అనమాట. సో ఇక నెక్స్ట్ మనం చూస్తే ఈ యొక్క కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేది మనం కనుక చూసుకుంటే, ఫస్ట్ మనం కనుక చూసుకుంటే ఇది ఏంటి అంటే ఈ యొక్క ఫంక్షన్ ప్రకారం చూసుకుంటే ఇటు ఏంటి అంటే యూనిఫామ్ అప్రోచ్ అనమాట. దీనికి సంబంధించి మేనేజింగ్ కావచ్చు, రెగ్యులేటింగ్ కావచ్చు, కెపాసిటీకి సంబంధించి ఈ యొక్క కొలాబరేషన్ అనేవి ఈ యొక్క అన్ని కో షేరింగ్ బేసిస్ మీద ఉంటుంది అనమాట. సో ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే పిఎం పబ్లిక్ హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ అనేది తీసుకొస్తారనమాట. వాళ్ళు దీనికి అసిస్టెన్స్ కూడా ఇస్తారనమాట. దాంతోపాటు ఈ యొక్క ఫంక్షనల్గా ఏవైతే ఉన్నాయో సూపర్విజన్స్ అనేవి అవన్నీ కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్కి అనుగుణంగానే ఉంటాయి అనమాట. దీంతోపాటు ఈ యొక్క లెర్నింగ్ రిసోర్సెస్ అనేవి షేర్ చేసుకుంటారు. వాళ్ళు ఏవైతే నేర్చుకుంటారో వాటిని షేర్ చేసుకుంటూ ఉంటారు. స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది కనుక చూసుకుంటే ఇదేంటి అంటే ఈ యొక్క అండర్ సెక్షన్ 8 ఆఫ్ ద అంటే కంపెనీస్ యాక్ట్ కింద 2013లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీనికి ఏంటంటే ఈ యొక్క మేనేజింగ్ చేసేది ఐజీఓటీ అనేది, అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే కర్మయోగి ప్లాట్ఫామ్ కింద ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మన తెలివితేటలకు సంబంధించినటువంటి ఈ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవి బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అంటే దాని బదులుగా ఇది వ్యవహరిస్తూ ఉంటుందన్నమాట ఈ యొక్క వెహికల్ అనేది, ఏంటి స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది. సో ఇంతటితో ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే ఏ గైడ్ టు ఫ్లాటనింగ్ ద కర్వ్ ఆఫ్ ఎకనామిక్ చావోస్, అంటే ఇప్పుడు గందరగోళం, ఆర్థికపరమైనటువంటి గందరగోళం అనేది ఏర్పడింది. సో ఇప్పుడు మనం ఏదైతే మన యొక్క కర్వ్ అనేది పూర్తిగా పడిపోయే కర్వ్ని ఫ్లాటింగ్ అంటే కొంచెం పైకి తీసుకొచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఈ యొక్క ఎకానమీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ అండి ఇది. సో తర్వాత ఇది ఎకనామిక్ గ్రోత్ విల్ టర్న్ పాజిటివ్ బై Q1 ఆఫ్ నెక్స్ట్ ఇయర్కి మనకు కొంచెం పాజిటివ్గా పవనాలు వీస్తాయి, ఈ యొక్క పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి ఇంకో ఆర్టికల్ అనమాట. ఇది ఆశాభావం వ్యక్తం చేసేది, ఇదేమో పూర్తిగా నిరాశవాదాన్ని చూపించే ఆర్టికల్స్ అనమాట. సో దీని ప్రకారం ఈ యొక్క ఆదరణ ఆమె ఏం చెప్పింది అంటే ఈ యొక్క ఎడిటోరియల్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఫిజికల్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జనరేటింగ్ ఏవైతే డిమాండ్ పెంచడానికి సంబంధించినటువంటి ప్యాకేజెస్ అనేవి పెంచాలా. దాంతోపాటు ఈ యొక్క లిక్విడిటీ అనేది బ్యాంకుల త్రూ రూపంలో ఈ యొక్క క్రెడిట్ అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే బ్యాంకులు అనేవాళ్ళు మిగతా వాళ్ళు రావట్లేదు కాబట్టి కనీసం ఎంఎస్ఎంఈస్ కావచ్చు, ఫార్మర్స్కైనా కానీ లిక్విడిటీ ఇచ్చే విధంగా ఉండాలి. దీంతోపాటు ఈ యొక్క సెంట్రల్ అనేది ఈ యొక్క అడిక్వేట్ సోర్సెస్ అనేవి రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పన చేయాలి. దీంతోపాటు అంటే ఇప్పుడు ఏంటి మనకు జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అనేది 97,000 crore అనేది అప్పు తీసుకోండి, లేకపోతే 2.35 crore అనేది డైరెక్ట్గా అప్పు తీసుకోండి. ఈ యొక్క 97,000 crore విత్ ఇంట్రెస్ట్ మేము 5 years తర్వాత పే చేస్తాం. ఇలాంటివి చేయకుండా ఇంకా సెంట్రల్ ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు ఏవైతే ఇవ్వాలో అవి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు ఈ యొక్క ప్రొవైడింగ్ జిఎస్టీ అనేది కాంపన్సేషన్ కింద ఇవ్వాలి. దాంతోపాటు ఈ యొక్క పెండమిక్ రిక్వైర్డ్ ఏదైతే స్పెండింగ్ ఏదైతే ఉందో అంటే హెల్త్ కేర్ కన్సర్న్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఖర్చు కూడా కేంద్రమే భరించాలన్నమాట. సో ఈ యొక్క దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది యూనివర్సలైజ్ చేయాలి. అంటే అందరికీ కూడా, అంటే ఇప్పుడు మనకు నష్టపోయిన వాళ్ళు ఒక ఏదైతే ఇన్ఫార్మల్ సొసైటీయో లేకపోతే లేని వాళ్ళు మాత్రమే కాదు, చాలామంది నష్టపోయారు కాబట్టి దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క యూనివర్సలైజ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబానికి 10 kg చొప్పున ఈ యొక్క రైస్ బ్యాగ్ అనేది ఇవ్వాలా. అలా ఎంతకాలం ఇవ్వాలంటే నెక్స్ట్ 6 months అనేది ఇవ్వాలన్నమాట. సో దీంతో పాటు ఈ యొక్క MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఇంతకుముందు 100 days మాత్రమే పని దినాలు ఉండేవి, ఇప్పుడు వీటిని 200 daysగా పెంచాలన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద అందరికీ ఉద్యోగాల కల్పన అనేది ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఈ యొక్క మారటోరియం ఏదైతే ఉందో అంటే డెబిట్కి సంబంధించినటువంటి అంటే అప్పులు కట్టకుండా కొంతకాలం అనేది మారటోరియం అని ఇస్తారంటే అంటే వాళ్ళ యొక్క ఏవైతే లోన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కట్టి చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ యొక్క పేమెంట్ అదే ఆ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో పీపుల్ అనేవాళ్ళు దానికి సంబంధించిన ఇంట్రెస్ట్తో సహా ఆ తర్వాత పీరియడ్లో కట్టాలన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది కట్టకుండా ఓన్లీ వాళ్ళు ఏవైతే అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు మాత్రమే కట్టే విధంగా ఈ యొక్క డెబిట్కి సంబంధించినటువంటి అంశాలను ఎక్స్పాండ్ చేయాలని చెప్తుందన్నమాట. ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం ఆధార ఆమె సజెస్ట్ చేసిందనమాట. సో దీని ప్రకారం సజెషన్స్ ఏంటి అంటే ఈ యొక్క ఇన్వైటింగ్ కంపెనీస్ అనమాట. అంటే ఇప్పుడు మనకు చైనా నుంచి చాలా కంపెనీస్ అనేవి వేరే దేశాలకు వెళ్ళడానికి ఇప్పుడు ప్రస్తుతం ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఆ యొక్క కంపెనీలన్నీ మనం ఆకర్షించాలి.
ఆకర్షించాలి అంటే ఆ యొక్క ఎకనమీ అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగాను లేకపోతే ఈ యొక్క అట్రాక్టివ్ ఫ్రెండ్లీ యొక్క అయినటువంటి పాలసీస్ అనేవి తీసుకురావాలి. మన భారతదేశంతో వ్యాపారాలు చేయాలంటే చాలా రకాలైనటువంటి ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ ఇష్యూస్ ఉన్నాయి, దాంతోపాటు ఈ యొక్క ఫారిన్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా చైనా నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్న కంపెనీ అనేవి కూడా మన భారతదేశానికి వస్తాయి. దాంతోపాటు ఈ యొక్క కట్ రేట్స్ అంటే కట్ రెడ్ టేప్స్ అనమాట, బ్యూరోక్రటిక్ హ్యాండ్లర్స్ అంటే ఎక్కువగా కూడా ఈ యొక్క ఉద్యోగ స్వామ్యం వాళ్ళు ఈ యొక్క వేరే కంపెనీలు వస్తే వాళ్ళ మీద చేసే పెత్తనాన్ని తగ్గించాలి. దాంతోపాటు ఈ యొక్క కాస్ట్ అనేది లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఇండియన్ గూడ్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇది కాంపిటేటివ్ గ్లోబల్ గూడ్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు అనేవి తగ్గించాలి. దీంతోపాటు ఈ యొక్క పవర్ కన్జంప్షన్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించినటువంటి కాస్ట్ అనేది రెడ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇతర రంగ సంస్థల నుంచి మనకు పెట్టుబడులు అనేవి వస్తాయి. ఎందుకని ఇప్పుడు మన భారతదేశం అనేది ప్రస్తుతం ఏంటి అంటే డిమాండ్ అనేది లేదు. మన భారతదేశంలో డిమాండ్ లేకపోవడానికి కారణం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్. ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా ఏంటంటే ఎసెన్షియల్ గూడ్స్ తప్ప నాన్ ఎసెన్షియల్ గూడ్స్ అనేవి అంటే బయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు వేరే సంస్థలు అనేవి వచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల అంటే ప్రపంచంలో ఇతర దేశాల సంస్థలు అనేవి వచ్చి మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అప్పుడు ఏమవుతుంది? ఆ పెట్టుబడుల వల్ల కొత్త కంపెనీలు కాబట్టి ఉద్యోగ స్వామ్యం అనేది పెరుగుతుంది. ఉద్యోగ స్వామ్యం పెరిగితే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. బయింగ్ కెపాసిటీ పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు మన భారతదేశం అనేది ప్రపంచానికి ఒక మార్కెట్. ఎప్పుడూ కూడా మన భారతదేశం అంటే ప్రపంచంలోని ప్రతి దేశం మన భారతదేశం వైపు ఎందుకు చూస్తారంటే మోర్ దాన్ 120+ crores, ఇప్పుడు 130+ crores అనే పాపులేషన్ అనేది ఉంది. సో మనకు భారతదేశం అనేది ప్రపంచంలో ఒక మార్కెట్ లాంటిది అనమాట. సో మనకు ప్రపంచానికి మార్కెట్ అయిన మన దేశానికి మాత్రం మార్కెట్ కాలేకపోతుంది. కారణం ఏంటి అంటే మన దేశంలో ఏవైతే యొక్క తయారీ రంగ సంస్థలు అనేవి ఏమీ లేవు. ముఖ్యంగా సెల్ ఫోన్లు కావచ్చు, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇలాంటి తయారీ రంగ సంస్థలు కనుక ఉంటే కనుక మన భారతదేశంలోని మార్కెట్ని మనమే ఉపయోగించుకునేవాళ్ళం. కానీ మన భారతదేశం దేంట్లో పెడుతుందో కూడా తెలియదు. అసలు మన భారతదేశంలో ఏ రంగ సంస్థలు ఉన్నాయనేది మనం కన్ఫామ్గా కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అంటే ఫార్మింగ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ ఉందా అంటే అది అంతంత మాత్రంగానే ఉంది. దానికి సరైనటువంటి లేవు. ఇప్పుడు మిగతా ఏవైనటువంటి వ్యాపారాలు ఏమైనా ఉన్నాయంటే అవి అంత మాత్రమే. మన భారతదేశంలో ఉన్నటువంటి మంచి సంస్థ ఏదంటే ఒక ఐటీ రంగం అనమాట. ఆ ఐటీ రంగం ఏంటి అంటే అది కూడా ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇతర దేశాలకి ఒక మామూలుగా చెప్పాలంటే మనం మామూలుగా పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఒక కూలీలను అనమాట. మన వలస కార్మికులు ఎలాగనో ఇతర దేశాలకు సాఫ్ట్వేర్ కూలీలను పంపించడానికి మాత్రమే మన భారతదేశం తయారవుతుంది తప్పితే మిగతా రంగంలో ఏదైతే ఉందో ఈ యొక్క ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన భారతదేశాన్ని డెవలప్ చెందట్ల. అలా కనుక డెవలప్ అయి ఉంటే కనుక ఇప్పుడు డిమాండ్ లేదు అంటున్నాను చూసారా. డిమాండ్ ఎందుకు లేదు అంటే ఏంటంటే డిమాండ్ ఉండే వస్తువులు మన భారతదేశంలో తయారీ లేదు. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికీ కూడా సెల్ ఫోన్లు కొనేవాళ్ళు సెల్ ఫోన్లు కొంటున్నారు, కార్లు కొనేవాళ్ళు కార్లు కొంటున్నారు, బస్సులు అంటే బైకులు కొనేవాళ్ళు బైకులు కొంటూనే ఉన్నారు. ఏవైతే ఈ యొక్క టెక్నాలజీ పరమైనటువంటి ఈ యొక్క గూడ్స్, సెల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క టీవీలు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, ఇవన్నీ కొంటున్నారు. వాటికి సంబంధించినటువంటి బలమైన కంపెనీలు ఏవి మన భారతదేశంలో లేవు. అవి కనుక ఉంటే కనుక ఆ యొక్క డబ్బులు అనేవి బయటికి పోవు. మామూలుగా మన భారతదేశ ప్రధాని మాట్లాడేటప్పుడు కూల్ డ్రింక్స్ గురించి మాట్లాడతాడు. ₹7, ₹8, ₹10 కూల్ డ్రింక్ మీరు తాగితే మన కోట్ల రూపాయలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ₹10-15 కూల్ డ్రింక్ గురించి మాట్లాడుతున్నాం కానీ లక్షల కోట్ల రూపాయలైనటువంటి ఈ యొక్క మిషనరీస్ ఏవైతే ఉన్నాయో, సెల్ ఫోన్స్ కావచ్చు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, వాటి గురించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకని వాటి నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయాలు ఎక్కువ అనమాట. కూల్ డ్రింక్ నుంచి వీళ్ళకి తక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దాని మీద నెగిటివ్ పబ్లిసిటీ అనేది ఇస్తున్నాను అనమాట. సో నేనేదో క్రిటిసైజ్ చేయడం అని కాదండి. సో రియల్గా ఉన్న ప్రాబ్లం అనేది చూడాలి. ఇప్పుడు మనకు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది కనుక మన భారతదేశంలో డెవలప్ అయి ఉంటే కనుక ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. సో మనకు ఏం తక్కువ ఉంది? మనకు హ్యూమన్ రిసోర్స్ లేదా, టెక్నాలజీ లేదా, అన్నీ ఉన్నాయి. కానీ సరైనటువంటి ప్రభుత్వాల యొక్క నడవడిక అనేది సరిగా లేదనమాట. సో అందుకారణంగా ఇప్పుడు మనం ఈ యొక్క డిమాండ్ అని ఇబ్బంది పడుతున్నాం. ప్రపంచానికే మార్కెట్ అయిన మన భారతదేశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రపంచానికి మార్కెట్ అయింది మన భారతదేశం, కానీ మన భారతదేశం మనకు ఎప్పుడు కూడా మార్కెట్ కాలేకపోయింది. అదే బాధాకరమైనటువంటి అంశం అనమాట. సో ఇక నెక్స్ట్, స్టేట్ టు డిక్లేర్ 600 acres ఆఫ్ ఎరే యాజ్ అ రిజర్వ్ ఫారెస్ట్. అంటే ఈ యొక్క ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్గా మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 600 ఎకరాలు ఏవైతే ఉందో ఖాళీగా పడిపోయినటువంటి ఈ యొక్క మామూలు నేలని వీళ్ళు ఏంటంటే ఫారెస్ట్ రిజర్వ్ కింద దీన్ని రిజర్వ్ చేశారనమాట. సో అక్కడ ఏంటంటే అక్కడ పూర్తిగా దాన్ని అరణ్యంగా మార్చే అవకాశం ఉండే విధంగా చర్యలు తీసుకుంటారనమాట. సో దీనికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ అనేవి మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏదైతే చాప్టర్ 2 ఆఫ్ ద ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఆఫ్ 1927 అనేది ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ గురించి డీల్ చేస్తుందన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏవైతే రాష్ట్రాలు అనే వాటికి ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, వేస్ట్ ల్యాండ్ అనే వాటిని ఆ యొక్క ఫారెస్ట్ రిజర్వ్గా చూపించే అధికారం అనేది ఉందన్నమాట. ఆ గజెట్ అనేది ఉంది. దీంట్లో ఏంటంటే సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 ఆఫ్ ద ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కింద మన యొక్క అంశాన్ని మనం చెప్పొచ్చు అనమాట. సో దీని ప్రకారం మనం చూస్తే ఈ యొక్క దీంట్లో ఇంకా ఏంటి అంటే యాక్ట్స్ ప్రొహిబిటెడ్ ఇన్ సచ్ ఫారెస్ట్ అనేవి మనం ఎలా చూస్తుంటే ఈ యొక్క అంటే ఫారెస్ట్లో ఏవైతే కొన్ని ప్రొహిబిషన్స్ అండ్
మినహాయింపులు అనేవి ఉంటాయి అనమాట. అంటే అలాంటి పనులు అనేవి చేయకుండా ఉండాలంట. ఎవరైతే ఎనీ పర్సన్ హూ మేక్స్ ఎనీ ఫ్రెష్ క్లియరింగ్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షన్ 5 కింద ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలనేవి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేయండి, ఈజీగానే ఉంటాయి. దీనికి సంబంధించి ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. స్టేట్ గవర్నమెంట్ అనేవి ఈ యొక్క ఎవరైతే ప్రజల తరపున ఉంటూ ఆ ఫారెస్ట్ని కాపాడుతూ ఉంటారో రిజర్వ్ ఫారెస్ట్గా ఉంచుతారు. దాంతోపాటు వాళ్ళు ఏంటంటే కీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఆఫరింగ్స్ కావచ్చు, అన్ని అంశాలు అనేవి. దీంతోపాటు ఈ యొక్క ఏవైతే ట్రీస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏవైతే వన్యప్రాణులు కావాలని పరిరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క ఎలిఫెంట్ ప్రెజెంటివ్ యాక్ట్ అనేది అంటే ఈ యొక్క ప్రిజర్వేషన్ యాక్ట్ అనేది ఇవన్నీ కూడా ఈ యొక్క చట్టంలో భాగాలు అవుతాయి అనమాట. సో దాని ప్రకారం కొన్ని అంశాలనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద మనం చూసుకుంటే ఇది చాప్టర్ 4 అనేది అంటే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 అనేది చాప్టర్ 4 అనేది డీల్ చేస్తుందన్నమాట. సో ఈ యొక్క ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ని, వేస్ట్ ల్యాండ్ని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ప్రొటెక్టెడ్ ల్యాండ్ కింద, ఫారెస్ట్ రిజర్వ్ కింద చేసే అంటే యొక్క అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అనేది ఉందన్నమాట. ఇది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కిందకి వస్తుంది. సో ఇంతటితో మనకి ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే క్యాపింగ్ MEIS బెనిఫిట్స్ విల్ సీరియస్లీ ఎఫెక్ట్ ద ట్రేడర్స్ FIEO అంటే ఈ యొక్క MEIS ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి యొక్క మిషనరీ కావచ్చు, అంటే ఈ యొక్క ఏది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ యొక్క ట్రేడర్స్ సంబంధించినటువంటి యొక్క ఎఫెక్ట్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఈ యొక్క క్యాపింగ్ MEIS అంటే వాటికి కొంత పరిధి అనేది ఇవ్వటం, క్యాపింగ్ అనేది పెట్టడం అనేది కొంచెం సమస్యాత్మకంగా ఉంది. ట్రూ కోర్స్ మాత్రమే అంటే ఈ యొక్క ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కావచ్చు ఏవైతే ఉన్నాయో 2 కోట్ల మించి పెట్టుబడులు అనేవి పెట్టకూడదు అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి ఇప్పుడు మనం దీంట్లో చూద్దాం. సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో టోటల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో MEIS కింద వచ్చే స్కీమ్ కింద వచ్చే బెనిఫిట్స్ అనేవి 2 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ అనేది యొక్క ఎక్స్పోర్ట్ కావచ్చు ఏవైతే ఉన్నాయో యొక్క ఎక్స్పోర్టర్స్ కావచ్చు ఎక్స్పోర్ట్స్ అనేవి చేయకూడదని చెప్పేసి ఏది 1st 9 2020 నుంచి 31st 12 2020 వరకు ఈ యొక్క పీరియడ్ కాలంలో చేయకూడదని చెప్పారనమాట. ఈ యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనేది మనం చూసుకుంటే వీళ్ళ రోల్ ఏంటి అంటే ఈ యొక్క ఫార్ములేషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ పాలసీస్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం మన ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారనమాట. ఈ యొక్క FTP ఎయిమ్ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క ఇండియా ఎక్స్పోర్ట్ అనేది మనం చూసుకుంటే కనుక ప్రిన్సిపల్ ఆఫ్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ కింద ఉందన్నమాట. ఈ యొక్క DGFT అనేది దేనికి అటాచ్డ్ బాడీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద అటాచ్డ్ బాడీ అనమాట. సో దీని కిందనే ఈ యొక్క FTP కావచ్చు, GDFTP కావచ్చు ఆపరేషన్స్ అనేవి ఎక్స్పోర్ట్కు సంబంధించిన యొక్క ప్రమోషన్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు ఏది ఈ యొక్క MIIS కిందనే ఈ యొక్క ఉంటాయి అనమాట. MIIS కింద దాంతోపాటు ఇది SEISతో పాటు ఇవి ఉంటాయి అనమాట. సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క MEIS అనే దాని ప్రకారం చూసుకుంటే అంటే మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియన్ స్కీమ్ ఏంటంటే దీని ఎయిమ్ ఏంటంటే ఈ యొక్క ఏది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫైడ్ గూడ్స్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయడం అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన వాటిని. దాంతోపాటు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఏదైతే ఇన్ఎఫిషియన్సీస్ కావచ్చు, దాంతోపాటు రిలేటెడ్గా ఉన్నటువంటి ఎక్స్పోర్టింగ్ గూడ్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో జరిగే అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు అనేవి ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనమాట. ఈ యొక్క డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ అంటే ఈ యొక్క స్క్రిప్ట్స్ కింద వాళ్ళకి కొన్ని యొక్క డ్యూటీకి సంబంధించి అంటే పనులకు సంబంధించి కొన్ని మినహాయింపులు అనేవి ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తారనమాట. దాంతోపాటు ఈ యొక్క డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్తో పాటు వాటితో పాటు ఏంటంటే గూడ్స్ ఇంపోర్టెడ్ కావచ్చు, డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ ఎగనెస్ట్ అంటే ఫ్రీలీ ట్రాన్స్పోర్టబుల్ ఏవైతే ఉన్నాయో వాటికి డొమెస్టిక్గా తయారైన వాటికి సరైనటువంటి యొక్క అవకాశం అనేది ఇస్తారనమాట. దాంతోపాటు ఈ యొక్క డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్తో పాటు వీటిని దేనికి ఉపయోగిస్తారంటే ఈ యొక్క బేసిక్ కస్టమర్ డ్యూటీని ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్స్ కిందను కస్టమర్ డ్యూటీ దాంతోపాటు ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పూర్తిగా పన్నులు ఎగవేత అంటే పన్నులు అనేవి చాలా వరకు మినహాయింపులు ఇస్తారనమాట. దాంతోపాటు ఇంకా మనం నెక్స్ట్ ఇంకో చూసుకుంటే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియన్ స్కీమ్ కింద మనం చూసుకుంటే ఏంటంటే ఇదేంటంటే ఈ యొక్క మ్యాక్సిమైజ్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ యొక్క సర్వీస్ కింద ఏది భారతదేశంలో ఉన్నటువంటి నోటిఫైడ్ సర్వీస్ కింద ఉన్నటువంటి మ్యాక్సిమం ఎక్స్పోర్ట్స్ అనేవి చేయాలన్నమాట. దాంతోపాటు ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఎఫిషియన్సీ కావచ్చు, అసోసియేటెడ్ కాస్ట్ అనేవి కూడా వాటన్నిటి కూడా తగ్గించడం అనేది వీడియోల యొక్క బాధ్యత అనమాట. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే డ్యూటీ అంటే క్రెడిట్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం ఇవన్నీ కూడా ఇలా సేమ్ దానికి ఎలా ఉంటాయో ఈ యొక్క MEISకి ఎలా ఉంటుందో సో SEIS కూడా అలానే ఉంటుందని చెప్తున్నారనమాట.
సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే కనుక క్వశ్చన్ అవర్ డ్రాప్డ్ ఇన్ ఎల్ఎస్, అంటే ఈ యొక్క పూర్తిగా క్వశ్చన్ అవర్ అనేది పూర్తిగా తీసేశారు. దాంతోపాటు ఈ యొక్క షెడ్యూల్ ఆఫ్ మాన్సూన్ సీజన్, దేనికి ఈ యొక్క షెడ్యూల్ ఆఫ్ మాన్సూన్ సీజన్లో పూర్తిగా క్వశ్చన్ అవర్ అనేది తీసేశారనమాట. యాక్చువల్గా క్వశ్చన్ అవర్ అనేది మార్నింగ్ అవర్స్లో ఉంటుంది అనమాట. పార్లమెంట్ అసోసియేట్ అయిన తర్వాత క్వశ్చన్ అవర్ తర్వాత 0 అవర్ అనేది యాక్చువల్గా ఇది 10 to 12 అనేది ఉంటుంది. ఆ యొక్క క్వశ్చన్ అవర్ అనేది తీసేశారు. తర్వాత పూర్తిగా ఈ యొక్క 0th అవర్ అనేది కూడా దాని టైం పీరియడ్ కూడా ½ an hour కింద తగ్గించేశారనమాట. సో ఇలాంటి విధానాలు అనేవి మనం ఈ యొక్క దాంట్లో చూస్తున్నాం. సో ఎందుకు జరిగింది అంటే కోవిడ్-19 కారణంగా తీసేశారని చెప్పారు. సో దానికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా క్వశ్చన్ అవర్ గురించి 0 అవర్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఈ యొక్క ఫస్ట్ అవర్ ఆఫ్ ద పార్లమెంటరీ సిట్టింగ్స్, అంటే పార్లమెంటరీ సిట్టింగ్స్లో ఫస్ట్ అవర్ ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ అవర్గా చూస్తారు. సో దీంట్లో ఏంటి అంటే ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అపోజిషన్ లీడర్స్ అనేవాళ్ళు పార్లమెంట్లో ఆ యొక్క మెంబర్స్ని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క క్వశ్చన్కి అడిగినప్పుడు ఆ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు లేసి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేవి చెప్తారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క రూల్స్ ప్రొసీజర్లో ఏదైతే ఉందో ఆ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం ఈ క్వశ్చన్ అవర్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క పార్లమెంటరీ రూల్స్ బుక్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ఆఫ్ హౌస్ అనే దాని ప్రకారం ఆ యొక్క రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ హౌస్ ప్రకారం ఇది ఉందన్నమాట. క్వశ్చన్ అవర్ అనేవి 3 రకాలుగా ఉంటాయి అనమాట. స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్, షార్ట్ నోటీస్ అనేవి. స్టార్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే వీటికి ఏంటంటే ఓరల్ ఆన్సర్ అనేది ఇవ్వాలా. దాంతోపాటు ఈ యొక్క సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ యొక్క ఏంటి అంటే ఓరల్ ఆన్సర్ అంటే మన మాటలతోనే దానికి ఆన్సర్ సమాధానం చెప్తారు. ఈ యొక్క స్టార్ క్వశ్చన్లో ఏంటంటే ఈ యొక్క సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్ క్వశ్చన్తో పాటు దానికి అనుసంధానంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అన్స్టార్డ్ క్వశ్చన్స్ అనేవి చూస్తే కనుక వీటికి రిటర్న్ ఆన్సర్ ఇస్తే సరిపోద్దు. ఓరల్ ఆన్సర్తో పని లేదు, రిటర్న్ ఆన్సర్ మాత్రమే ఇవ్వాలా. వీటికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి ఉండవన్నమాట. నెక్స్ట్ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అనేవి కనుక మనం చూసుకుంటే ఇవి నోటీస్ అనేవి చాలా లెస్ దాన్ అంటే కొన్ని డేస్ లోపల మన యొక్క ఆన్సర్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ ఆన్సర్ కూడా ఏంటంటే ఓరల్గా నోటితో సమాధానం చెప్తే సరిపోతుంది. ఇక 0th అవర్ అనేది మనం చూసుకుంటే ఏదైతే క్వశ్చన్ అవర్కి ఇమీడియట్గా ఉండేది జనరల్గా ఎప్పుడు ఉంటుందంటే 12 o'clock ఉంటుంది, 12 PM ఉంటుంది అనమాట. 12 PM అనేది మనం ఎప్పుడుగా మనం ఏంటంటే దీన్ని 0 అవర్గా చెప్తాం. మనం ఎప్పుడైనా సరే మనకు ఇక ఇంటర్నేషనల్ టైమింగ్ ప్రకారం 12 తర్వాత మన టైం నైట్ పూట చూస్తే కనుక ఏదంటే 12:30 అయిందనుకోండి 0.30 అంటాం, లేదా 0.15 అంటాం, అంటే 12:15 అని. సో దీన్ని 0 అవర్గా చూస్తారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క రీజనల్ మ్యాటర్స్ ప్రకారం 0 అవర్ అనేది లోక్సభకు సంబంధించినటువంటి ఈ యొక్క మెంబర్స్ అనేవాళ్ళు నోటీస్ కింద వచ్చింది, కానీ ఇది పార్లమెంటరీకి సంబంధించినటువంటి రూల్స్ ప్రొసీజర్ హౌస్లో మాత్రం భాగం కాదనమాట. సో దీనికి ఫార్మల్గా దీన్ని అవర్ పార్లమెంట్ ప్రొసీజర్లో లేదు దీనికి సంబంధించినటువంటి అంశం అనేది. సో ఇండియన్ ఇన్నోవేషన్ ఫీల్డ్ కింద ఈ యొక్క పార్లమెంటరీ ప్రొసీజర్ కింద ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇది అందరూ అవలంబించడం వల్ల 0 అవర్ అనేది వచ్చింది, కానీ దీంట్లో రూల్స్ బుక్లో మాత్రం ఏం లేదనమాట. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనం లాస్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ముంద్రా టెర్మినల్ అండర్ స్కానర్, అంటే ముంద్రా టెర్మినల్ అనేది మనం కన్నా చూస్తే ఏంటంటే ఇది గుజరాత్లో ఉన్నటువంటి ఓడరేవుకు సంబంధించింది అనమాట. సో దానికి సంబంధించినటువంటి యొక్క అంశం అనేది ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కావచ్చు, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అనేవాళ్ళు ఈ యొక్క అదానీ గ్రూప్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్రెంచ్ జేవీ పార్ట్నర్ అయినటువంటి చైనీస్ ఫిల్మ్ గురించి సంబంధించినటువంటి ఈ యొక్క దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. పోర్ట్స్ ఇన్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, వెస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి పోస్టులు ఏమున్నాయో చూద్దాం. దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ ఒకటి, ముద్రా పోర్ట్, ఈ 2 గుజరాత్లో ఉన్నాయి. ఇది ఒక పోర్టు, ఇది ఒక పోర్ట్ అనమాట. ఈ 2 కూడా మన గుజరాత్లో ఉన్నాయి. నెక్స్ట్ జేఎన్పీటీ ముంబై పోర్ట్ ఒకటి, రత్నగిరి పోర్ట్ అనేది మహారాష్ట్రలో. ఈ 2 పోర్టులు కూడా మహారాష్ట్రలో 2 పోర్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కర్వర్ పోర్ట్ ఒకటి, తర్వాత మంగళూరు పోర్ట్ అనేవి కర్ణాటకలో ఉన్నాయి. ఇవన్నీ వెస్ట్రన్ సైడ్లోనే ఉన్నాయన్నమాట. కొచ్చి అండ్ విజింజామ్ పోర్ట్ అనేవి, కొచ్చి అండ్ విజింజామ్ పోర్ట్ అనేవి కేరళలో ఉందన్నమాట. సో నెక్స్ట్ అటామిక్ పవర్ స్టేషన్స్ ఏదైతే వెస్టర్న్ ఏరియాలో ఉన్నాయో చూస్తే కనుక కర్కంపూర్ ఏది గుజరాత్లో ఉంది, తర్వాత తారాపూర్ అనేది ఇక జైత్పూర్, అంటే తారాపూర్ ఒకటి, జైతాపూర్ ఒకటి, ఈ 2 మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ కైగా అనేది కర్ణాటకలో ఉంది. కామిని అండ్ కుడంకులం అనేవి ఈ 2 కూడా తమిళనాడులో ఉన్నాయన్నమాట. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కింద మనం చూసుకుంటే విశాఖపట్నానికి విశాఖపట్నం ఒకటి, మంగళూరు ఒకటి అండ్ పోడూరు అనేవి ఇవి ఎగ్జిస్టింగ్లో ఉన్నాయన్నమాట. ఇవి యొక్క మనకు స్ట్రాటజిక్ పెట్రోలియం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈస్ట్ సైడ్లో వస్తాయి, మనకు వెస్ట్ సైడ్ రావు. నెక్స్ట్ చాందికోల్ అనేది ఒడిస్సాలోను, పోడూరులోను ఈ యొక్క కర్ణాటకలో ఉన్నాయన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో దీన్ దయాల్ పోర్ట్ అనేది వెస్టర్న్ కోస్ట్లో ఉంది. నెక్స్ట్ వాంజింజామ్ అనే పోర్ట్ అనేది ఈ యొక్క వెస్టర్న్ కోస్ట్లోనే ఉంది. ముద్రా అనేది కూడా వెస్టర్న్ కోస్ట్లోనే ఉంది. ఈ యొక్క అటామిక్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ అటామిక్ పవర్ స్టేషన్స్ అనేవి మనకు ఏంటి గుజరాత్లో ఉన్నాయి. ఇవి ఒక్క తమిళనాడు తప్ప మిగతా అంతా కూడా పూర్తిగా మనకు ఈ యొక్క వెస్టర్న్ పోస్ట్లో ఉన్నప్పటికీ కానీ తమిళనాడు సంబంధించి కూడా ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేవి పూర్తిగా మనకు ఈస్ట్ సైడ్ ఉన్నాయి, ఇది కూడా కాదు. సో మనకు ఆన్సర్ ఏంటంటే 1, 2 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. బి ఈజ్ ద రైట్ ఆప్షన్.
సో ఇంతటితో ఈరోజు టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. ఇక మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఆఫ్ 1927. బోత్ రిజర్వ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ మీన్ వన్ అండ్ ద సేమ్. రిజర్వ్ ఫారెస్ట్ అన్న ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అన్న రెండు ఒకటే. రిజర్వ్ ఫారెస్ట్ అన్న ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఇందాక మనం చూసుకున్నాం, రెండింటికి ఒకటే మీనింగ్ అనేది వచ్చింది. సో ద స్టేట్ గవర్నమెంట్ మే కాన్స్టిట్యూట్ ఎనీ ఫారెస్ట్ ల్యాండ్ అండ్ ఆర్ వేస్ట్ ల్యాండ్ విచ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ ఏ రిజర్వ్ ఫారెస్ట్. ఎస్, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. కరెక్ట్ అని అడిగాడు కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ కింద మన ఇండియాలో మనం కింద చూసుకుంటే ఈ యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏదైతే ఉందో ఫారిన్ అంటే ఈ యొక్క ఫారిన్ ట్రేడ్కి సంబంధించినటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫార్ములేటింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కింద బోత్ ఏంటి ఈ యొక్క మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియన్ స్కీమ్ ఏదైతే ఎంఈఐఎస్ కావచ్చు అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇండియన్ స్కీమ్ అనేవి రెండు కూడా ఈ యొక్క డైరెక్టరేట్ జనరల్ కిందనే ఉన్నాయి. ఇది కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ద డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్ గివెన్ టు ద ఎక్స్పోర్టర్ అండ్ ద ఎంఈఐఎస్ ఒకటి అండ్ ఏసీఐఎస్ ఆర్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ అండ్ కుడ్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్. ఇది కరెక్టే. సో బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇదండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.